ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గడిచిన వారం మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం వరకు ధ్యానం చేసాం, అంతేనా? 24వ వచనం నుండి ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడా, సర్వలోకనాథుడా, సర్వంతర్యామి, సర్వలోకాన్ని కలిగించి అందులో మాకు అధికారాన్ని ఇచ్చి దాన్ని ఏలమని మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ యొక్క కృపలో కాపుదల్లో కాచి కాపాడి భద్రపరిచి మరొక బైబిల్ తరగతిని మాకు అనుగ్రహించి మీ మాటలు నేర్చుకొని మా జీవితాలను మెరుగుపరుచుకుంటూ క్రీస్తు రూపానికి సమరూపంగా మారగలిగే అవకాశాన్ని మాకు కల్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎప్పటి వల్లనే మరొక బుధవారాన్ని మీ యొక్క లేఖనాలను పరిశోధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాలని ఆశకెళ్ళిన బిడ్డలు సకాలంలో రావడానికి సహాయాన్ని దయచేయండి. ఈ సందర్భంలో మేము ఒక్కొక్క వచనాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉండగా మా ఆలోచనలు కాక మీ ఆలోచనలోనికి మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నాకు ఇదిగో నాయన మీ పిల్లలకు అర్థమగు రీతిలో అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. గురువుగారు శిష్యులకి అధికుడా తక్కువడా? శిష్యుడు గురువు గారి కంటే గొప్పోడా? గొప్పోడు కదా. అదే యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పింది. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే యజమానే, దాసుడు దాసుడే. శిష్యుడు శిష్యుడే, గురువు గురువే. ఆ తేడా అక్కడ చెప్పాడు. అయితే కిందకు వచ్చేసరికి శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలన ఉండినా చాలు అంటున్నాడు. శిష్యుడు బోధకుడు స్థాయికి ఎదగాలి, దాసుడు అంటే యజమాని కింద పనిచేసేవాడు యజమానుని స్థాయికి ఎదిగితే చాలు. అర్థమైందా? అంటే అందరూ సమానంగా ఎదగాలి. నేర్చుకున్న వ్యక్తి బోధకుడి స్థానంలోకి ఎదగాలి, పనివాడు యజమాని స్థాయిలోకి ఎదగాలి అంటున్నాడు. ఇదే విషయాన్ని లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదివితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. సిద్ధుడు అనగానే ఇక్కడ అన్నీ బాగా నేర్చుకున్నవాడు, అంటే వాక్యములో పర్ఫెక్ట్గా ఉన్నవాడు. ఇందాక చదివాం కదా, దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు, శిష్యుడు బోధకుని కంటే గొప్పవాడు కాదు. అయితే శిష్యుడు ఏ స్థాయిలోకి ఎదగొచ్చు అంట? బోధకుడు స్థాయిలోకి ఎదగొచ్చు. ఎదగాలంటే ఏం చేయమంటున్నాడు? సిద్ధుడు అంటున్నాడు అక్కడ. సిద్ధుడు అంటే అర్థం ఏంటంటే అన్నీ బాగా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ స్థాయిలో ఎదిగినవాడు. అర్థమవుతుందా? సిద్ధుడు అంటే పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకొని గురువు గారి స్థాయికి ఎదిగిన వాడిని సిద్ధుడు అంటారు. అంటే మనసు సిద్ధపరుచుకొని అన్నీ బాగా నేర్చుకొని యేసుక్రీస్తును పోలి నడుచుకున్నవాడు సిద్ధుడు. ఇక్కడ మత్తయి గారు ఆ సిద్ధుడు అనే పదం రాయలేదు, కానీ శిష్యుడు బోధకుని వలె ఉండినా చాలు అంటున్నాడు. బోధకుని వలె ఉండాలి అంటే సిద్ధుడు అవ్వాలి అంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం కూడా చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని. పంపబడినవాడు అంటే ఏముంది అక్కడ? అపోస్తలుడు. ఎవరు పంపబడినవాడు?
ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. పంపబడినవాడు పంపిన వానికంటే, తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడు. ఇప్పుడు పంపబడిన వాడంటే యేసుక్రీస్తు వారు శిష్యులు పంపించాడు. శిష్యులు యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారు కారు, సమానుడుగా చేసుకోవచ్చు. యేసుక్రీస్తు వారితో సమానునిగా చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వాక్యానుసారంగా బతికినప్పుడు. అలాగే పంపబడినవాడు అంటే అక్కడ ఫుట్నోట్లో అపోస్తలుడు అని ఉంది. అపోస్తలుడు అంటే యేసుక్రీస్తు వారు తన గురించి కూడా చెప్పుకున్నాడు. పంపబడినవాడు అంటే దేవుని చేత పంపబడినవాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నన్ను పంపిన దేవుని కంటే నేను గొప్పవాడిని కాదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు పంపిన శిష్యులు యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారు కారు. అయితే సమానంగా ఉండే అవకాశం ఉందా? సమానంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడు మనకి? ప్రకటన గ్రంథం ఎప్పుడు చదువుతాం కదా, 3:20 21 జయించువానికి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చదను. ఆయన జయించి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రితో. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాడు? ఫిలిప్పీ పత్రిక 2:6 చదువుతాం కదా. ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోని. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి శరీరధారిగా రాకముందు ఎక్కడున్నాడు? దేవునితో సమానునిగా ఉన్నాడు. వచ్చాడు, జయించాడు. జయించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట? ప్రకటన గ్రంథం ఎంత చదివాం కదా, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే దేవునితో సమానంగా కూర్చున్నాడా? ఒకప్పుడు సమానంగా దేవుని సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరంలో 33-4 సంవత్సరాలు చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేసి అన్నిటినీ జయించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అవటానికి ఆయన సింహాసనం మీద కూర్చున్నాను అన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తా అన్నాడు? జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదని. అంటే తండ్రి సింహాసనం మీద ఈయన కూర్చుంటే మనల్ని ఎక్కడ కూర్చోబెడతానంటున్నాడు? యేసుక్రీస్తు వారు తన సింహాసనం, అంటే తండ్రి సింహాసనం, యేసుక్రీస్తు వారి సింహాసనం, మన సింహాసనం, అంటే అందరికీ ఒకే అధికారం. సింహాసనం అనగానే అక్కడ మహారాజా చైర్స్ వరుసనే పేరుతారనుకోకండి. అర్థమైందా? ఒకే అధికారాన్ని ఇచ్చాడు. అందుకే ఇందాక మనం చదివిన దాంట్లో మత్తయి సువార్త మళ్ళీ 24 10వ అధ్యాయము, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, గొప్పోడేం కాడు. దాసుడు యజమానుని కంటే అధికుడు. ఇద్దరు వ్యక్తులు, ఒక దాసుడు ఒక యజమాని, ఒక శిష్యుడు ఒక గురువు బోధకుడు ఉన్నాడు. శిష్యుడు బోధకుడు స్థాయిలోకి ఎదగొచ్చు, దాసుడు యజమాని స్థాయిలోకి ఎదగొచ్చు. యజమానిని మించి ఎదగటానికి లేదు, శిష్యుడు గురువు గారిని మించి ఎదగటానికి వీల్లేదు. అలాగే పంపబడినవాడు అన్నాడు యోహాను సువార్తలో. పంపబడినవాడు అంటే దేవుని చేత పంపబడిన యేసుక్రీస్తు వారు దేవుని కంటే గొప్పవాడు కాడు, దేవునితో సమానుడు. అలాగే యేసుక్రీస్తు వారు పంపించిన వారు కూడా అపోస్తలులే. వాళ్ళు కూడా ఏ స్థాయిలోకి ఎదగొచ్చు? యేసుక్రీస్తు స్థాయిలోకి ఎదగొచ్చు. అది ఆ వాక్యంలోని భావం. అంటే మనల్ని దేవుడు తక్కువ చేయలేదు, ఆయనతో సమానునిగా చేశాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు మనల్ని తయారు చేసినప్పుడు ఆయన స్వరూపం ఆయన పోలికలో చేశాడు. కాబట్టి ఎప్పుడూ దేవుడు మనల్ని తక్కువగా చేయలేదు. శరీరం ఉంది కాబట్టి కొంచెము దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా ఉన్నామే తప్ప తిరిగి జయించిన తర్వాత దేవునితో సమానంగా, యేసుక్రీస్తు వారితో సమానంగా మనకి ఉండే అవకాశాన్ని దేవుడే కల్పించాడంటే ఎంత మంచి దేవుడో చూడండి మన దేవుడు. కానీ ఆ అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని కోల్పోతున్నాం మనం. దేవుడే తన స్థాయిలోకి మనల్ని తీసుకువెళ్ళటానికి ఇష్టపడితే మనం ఆ స్థాయిని అందుకోలేక భూమి మీద 60-70 ఏళ్ళ ఈ సుఖం కోసం, సౌకర్యాల కోసం, ఈ యొక్క అవకాశాలు లేదా సుఖాల కోసం, సౌకర్యాల కోసం దేవుని స్థాయికి చేరే అవకాశాన్ని కోల్పోతున్నాం. దానికి సిద్ధుడై ఉండాలి అంటున్నాడు. ఆ స్థాయిలోకి మనం ఎదగాలంటే సిద్ధులు అంటే పూర్వం
తపస్సు చేసిన వాళ్ళని ఈ పదంలో ఉపయోగించేవాడు. తపస్సు చేసి బాగా శక్తులు సంపాదించే వాళ్ళకి సిద్ధుడైన వాడు అనే పదం వాడేవాడు. అంటే ఆయన బాగా తపస్సు చేసి అన్ని విద్యలు నేర్చుకొని అన్నిట్లో ఎక్స్పర్ట్ అయిన వాడిని సిద్ధుడు అంటారు. ఇప్పుడు మోషే గారు ఐగుప్తు సకల విద్యల యందు మహాప్రావీణుడై ఉన్నాడు అంటే సిద్ధుడు. మోషే గారిని సిద్ధుడు అనవచ్చు. అలాగే యేసుక్రీస్తు స్థాయిలోకి మనం ఎదగాలంటే ఏం చేయాలంట? సిద్ధుడై ఉండాలి. అంటే ఆ స్థాయికి ఎదగాలంటే ఎన్నో ఓర్చుకోవాలి, ఎన్నో సహించాలి, ఎన్నో నెరవేర్చాలి, అన్నిటినీ జయించాలి. అప్పుడు ఆ స్థాయిలోకి వెళతాం. ఆయన సింహాసనం ముందు మనల్ని కూడా కూర్చుండనిస్తాను అన్నాడు. 25వ వచనం, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలన ఉండినా చాలు. అంటే ఆ రేంజ్లో ఉంటే చాలు. అంటే ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా నువ్వు ఉండలేవని అర్థం. యేసుక్రీస్తుల రూపానికి సమరూపంగా మారమన్నాడా? ఇంకేమన్నా మారమన్నాడా? యేసుక్రీస్తు వారి లక్షణాల్లోనికి మారటమే దేవుని చిత్తం. యేసుక్రీస్తు వారు దేవుని లక్షణాల్లోనికి మారిపోయాడు. ఆ లక్షణాలు ఎక్కడా కోల్పోవాలి. అలా ఉంటే చాలు అంటున్నాడు 25లో సగం నుంచి. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఏంటంట? ఇంటి యజమానుడు అంటే ఎవరు? ఇంటి యజమానుడు అంటే యేసుక్రీస్తు వారు. ఏంటి ఆయన ఇచ్చిన ఇల్లు? దేవుడిచ్చిన ఇల్లు సంఘం. సంఘం అనే ఇంటిని దేవుడు యేసుక్రీస్తు వారికి ఇస్తే ఆ ఇంటికి యజమాని ఎవరు? యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు ఒకసారి చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, దేవుని ఇల్లంతటిలో అంటే దేవుని సంఘములో మోషే నమ్మకముగా ఉండినట్టు, దేవుని ఇల్లు అంటే దేవుని సంఘం. ఆనాడు ఉన్న యోదయ సంఘం, ఇశ్రాయేలు సంఘం, అది దేవుని ఇల్లు. ఆ ఇంట్లో మోషే గారు ఎలా ఉన్నారంట? నమ్మకం. అలాగే ఈయన కూడా, అంటే యేసుక్రీస్తు వారు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఏంటయ్యా ఆయన ఇల్లు అంటే? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే అంటే మన సంఘమే ఆయన ఇల్లు. ఆయన ఇంటి మీద మోషే గారు ఒకప్పుడు నమ్మకంగా ఉన్నట్టు యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అది యేసుక్రీస్తు వారు గురించి. ఇంటి యజమానుడు అంటే యేసుక్రీస్తు వారు. సంఘానికి యజమానుడికి ఏం పేరు పెట్టారంట వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు బయల్జెబూలు. అంటే అన్ని దేవతల పేరు. అది అన్ని దేవతల పేరు, బయలుదేవత పేరు. ఆ పేరు యేసుక్రీస్తు వారికి పెట్టారు. అంటే వాడుక భాషలో అది సాతాను పేరుగా మనకి అర్థమవుతుంది. కానీ ఒకప్పుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు, వీళ్ళు కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఐగుప్తులో కానీ కనాను దేశంలో కానీ విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. ఆ విగ్రహాల్లో ఒక దేవత బయల్జెబూలు లేదా బయల్జెబూబు లేక బయల్జెబూలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే ఆయనకి ఏం పేరు పెట్టాడంట? బయల్జెబూలు. అదే చెప్పాడు, ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టిన ఎడల ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా. ఆయన ఇంటి వారంటే ఎవరు? ఆయన ఇంటి వారంటే ఎవరు? సంఘం. ఆయన ఇంటివారు. యేసుక్రీస్తు వారి ఇంటివారు ఎవరు? మేము కాదన్నట్టు చూస్తున్నారు ఏంటి అట్లా? అంటే మీరు సాతాను ఇంటివారా? ఆయన ఇంటివారంటే ఎవరు? సంఘం. సంఘానికి ఏం పేరు పెడతారంట? వీళ్ళకి దయ్యాలు పట్టినరా? ఎప్పుడు ప్రార్థన గోల్ చేస్తారు, దేవస్తోత్రం అన్నది.
నన్ను దెయ్యం పట్టినోడు అంటారా, మమ్మల్ని దెయ్యాలంటారని తగాదకు పోయి చొక్కాలు పట్టుకొని జుట్లు ముడేసుకోకూడదు. వాళ్ళు భక్తులు కాదు, ఉన్నదే చెప్పాడు. వాళ్ళు గొర్రెలు అంటున్నాడు ఒకడు, పాపం తెలియదు. నిజమే, గొర్రెలు తప్పే ఉంది, శబాష్ భలే పేరు పెట్టావు మాకు, వాళ్ళు పెట్టింది నువ్వు కాదు దేవుడే పెట్టాడు మాకు అనాలి. యేసుక్రీస్తు వారు ఇంటి యజమానునికి ఏం పెట్టారంట? బయల్జెబూలు, దయ్యం పట్టినోడు, దెయ్యాల అధిపతి, దెయ్యాలకి అధిపతి, దెయ్యాలను పరిపాలించే అధిపతి అన్నమాట బయల్జెబూలు అంటే. ఆ పేరు ఆయనకే పెడితే నిన్ను నన్ను ఆ పేరు పెట్టి పిలవరా? ఆయనే చెప్పినప్పుడు ఓకే ప్రభా పిలుచుకొని, పిలిస్తే పిలవని, నువ్వే ఏమనలేదు మేము ఎందుకు అనాలి అని రోషం పోకూడదు అక్కడ. మనం మమ్మల్ని పట్టుకొని దయ్యం అంటావా, దయ్యం పట్టినోడు అంటావా, నువ్వు దెయ్యం, నీ తాత దెయ్యం, నీ ముత్తాత దెయ్యం, మీ అమ్మ దెయ్యం, మీ నాన్న ఈ ఏకరు పెట్టేస్తాం మనం. రోషం ఎక్కువ కదా, నన్ను అంటావని ఇగో అక్కడ హత్య అయిపోద్ది. ఆయన అదే చెప్పాడు, మీరేం రోషపడాల్సిన అవసరం లేదు, ఇంటి యజమానుడైన నాకే దయ్యం పట్టినోడు బయల్జెబూల్ అని పేరు పెట్టాడు, మీకు బెటరా అంటే పెట్టుదురు కదా అంటే ఖచ్చితంగా పెడతారు. కాబట్టి క్రైస్తవుల్ని ఎవరైనా దెయ్యం పట్టినోడు సాతాను అని అన్నాడు అనుకోండి, వెరీ గుడ్, మా ప్రభు ముందే చెప్పాడు నువ్వు ఇలా అంటావని, మా ప్రభు ముందే చెప్పాడని ఏమాత్రం మనం రోషానికి బాకుండా శబాష్ అనాలి అని. నీకు ఎలా తెలుసు బైబిల్ చదవకుండానే అని అర్థమైందా అని చెప్పాలి. 26 కాబట్టి మీరు వారికి భయపడకుడి, దయ్యం పట్టినోడు అని అంటే మీరు అస్సలేం భయపడాల్సిన అవసరం లేదు. మరుగైనదేదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనదేదైనా తెలియపరచబడక పోదు. మరుగైనదంటే దాచిపెట్టబడింది. ఏదో ఒక రోజు అప్పుడప్పుడు మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కొన్ని విగ్రహాలకు ముసిగేసి ఉంటుంది. మనకు తెలివి ఎక్కువ కాబట్టి ఇలా చేయిజాపున్న విగ్రహం అనుకో ఈజీగా చెప్పేస్తాం ఎవరు కదా. ఇలా పెట్టిన విగ్రహం అనుకోండి అది ఈజీగా చెప్పేస్తాం. ఒక కర్ర పట్టుకున్న విగ్రహం కనపడింది అనుకోండి, ముసిగేసిన ఆ షేప్ కనపడింది కదా, ఈజీగా చెప్పేస్తాం. కానీ ఆ విగ్రహం గురించి అవగాహన లేని వాళ్ళకి ఇది ఏ విగ్రహం అనేది అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? ఏదో ఒక రోజు ఏదో ఒక మంత్రి వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు. ఓపెన్ చేయగానే రహస్యంగా దాచిపెట్టబడిన ఆ విగ్రహం బయలుపరచబడక పోదు. ఓహో ఈయన విగ్రహం ఇది అని ఆ రోజు అర్థమైంది. ముసుగేశారు, దాచిపెట్టారంటే ఏదో ఒక రోజు ఓపెన్ అయిపోద్ది. అదే చెప్పాడు, రహస్యాలన్నీ ఒకరోజు బయలుపరచబడతాయి, ఏం ప్రాబ్లం లేదు, మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఒకసారి మార్క్సు వార్త 4వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. మార్క్సు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. రహస్యం ఏదైనను తేటపరచబడక పోదు, బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు. అంటే దాచిపెట్టబడినవన్నీ ఒకరోజు ఓపెనింగ్ చేస్తారు. ఓపెనింగ్ చేయటానికే అవి దాచిపెట్టబడి అంటున్నాడు. అంటే సీక్రెట్స్ అంటూ ఇంకేమీ ఉండవు. యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి అపోస్తుల బోధ అయిపోయేలోపు పాత నిబంధనలో ఏవేవైతే గూఢమైన సంగతులు ఉన్నాయో, ఏవేవైతే మర్మాలు అయి ఉన్నాయో వాటన్నిటికీ కొత్త నిబంధనలో రిబ్బన్ కటింగ్ జరిగిపోయింది. అక్కడ పాత నిబంధనలో మరుగు చేయబడినవన్నీ ఇక్కడ ఓపెన్ చేశాడు యేసుక్రీస్తు వారు. తర్వాత వచ్చిన పరిశుద్ధాత్మ మొత్తం రిబ్బన్ కటింగ్ చేసి అన్నీ ఓపెన్ చేశాడు. అదే ఇప్పుడు మేము మీకు రహస్యంగా చెప్తున్నాను అంటున్నాడు. కింద వచ్చిన చదివితే, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినవి మేడల మీద ప్రకటించుడి. చీకటిలో చెప్పింది వెలుగులో చెప్పడంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు వచ్చి కేవలం ఇశ్రాయేలు దేశంలో నశించిన గొర్రెల దగ్గరికే నేను పంపబడ్డానని ఆ ప్రాంతం వరకే పరిమితమయ్యాడు. శిష్యులకు కూడా ఏం చెప్పాడు? అంతకుముందు మనం 23వ వచనం చదివాం. శిష్యులకి ఏం చెప్పాడు తెలుసా? 10:23 వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో. మనుష్య కుమారుడు వచ్చు వరకు అనగానే చాలామంది అనుకున్నారు రెండవ రాకడలో వచ్చే వరకు అనుకున్నారు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇశ్రాయేలు పట్టణంలోనే సంచారం చేయండి, అన్ని జనుల దారిలోకి సమరయలు ఏ పట్టణంలోనికి వెళ్ళొద్దు అని చెప్పేశాడు. నేను వెళుతున్నాను, మళ్ళా నేను వచ్చేవరకు ఇంకా ఇశ్రాయేల్ పట్టణంలో కూడా మీరు ఇంకా సంచారం చేస్తారన్నాడా, చేసి ఉండరన్నాడా? అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన తిరిగి వచ్చే సందర్భాన్ని అక్కడ చెప్పాడు అంతే.
అంటే అంత ఫాస్ట్గా నేను చనిపోతాను, అంత ఫాస్ట్గా వస్తాను. ఈలోపు మీరు ఇశ్రాయేల్ దేశంలో కూడా పూర్తిగా సంచారం చేసి ఉండని ఆయన చనిపోయి తిరిగి లేచి వచ్చే సందర్భాన్ని చెప్పాడే తప్ప రెండవ రాకడకు సంబంధించిన వచనం కాదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు 26లో 27, నేను చీకట్లో మీతో చెప్పున్నది అంటే కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను, కానీ ఒకరోజు మీరు బయట మొత్తం విస్తరింప చేయండి. నేను చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడు. అందుకే ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు ఏమన్నాడు మార్కు 16:16లో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంతకుముందు ఏం చెప్పాడు? చనిపోక ముందేం చెప్పాడు? మీరు ఇశ్రాయేల్ దేశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, కానీ అన్ని జనుల దారిలో కానీ సమరయలో ఏ పట్టణాల్లో కానీ మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఇప్పుడు రహస్యంగా చెప్పాడు ఇశ్రాయేలీలకి. తర్వాత పునరుద్ధానుడైనాక మొత్తానికి చెప్పండి. ఇప్పుడు చీకటిలో చెప్పాను. చీకట్లు అంటే పాపం ఉంది లోకంలో. ఈ పాపములో ఉన్నప్పుడు నేను చెప్పాను, మీరు వెలుగులో చెప్పండి. అంటే వెలుగు విస్తరింప చేయటానికి నేను వచ్చా. చీకటి అంటే పాపం, వెలుగంటే రక్షణ. సువార్త ప్రకటిస్తే వెలిగించబడినవాడు అని అర్థం. నేను చీకట్లో చెప్పింది పాపంలో ఉన్నాగా మీరందరూ నేను చెప్పింది మీరేం చేయాలి? మీరు వెలిగి అందరినీ వెలిగించే క్రమంలో వెలుగులో సర్వలోకానికి ప్రకటన చేయండి అని చెప్పాడు. 27వ వచనంలో అది సారం. 28, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. అప్పటి వరకు శిష్యులకి ఆత్మ, శరీరం ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే మిమ్మల్ని హింసిస్తారు, కొడతారు, భయంకరమైన చిత్రవద చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీ శరీరాన్ని చంపే ఎవడికి మీరు భయపడొద్దు, మీ ఆత్మను ఎవడో చంపలేడు. ఎంత ధైర్యం ఇచ్చాడో చూసారా వాళ్ళకి యేసుక్రీస్తు వారు. మీ ఆత్మను ఎవడో టచ్ చేయలేడు. సాతానుతో సహా మీ ఆత్మను టచ్ చేయగలిగిన సామర్థ్యం ఎవడికి లేదు. శరీరాన్ని చంపగలరు. ఆ శరీరాన్ని చంపేవాడికి భయపడొద్దు, ఎందుకంటే చంపితే ఈ దేహాన్ని తిరిగి నేను లేపుతాను. ఏమంటే ఒక వరం ఇచ్చి దేవుడు నువ్వు లారీ కింద పడ్డా నేను బతికిస్తాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? అసలు గుండెలు రొమ్మిరుసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఏంట్రా అలా ఎర్రవిగుతా వస్తుందా అంటే చచ్చిపోయినా మా దేవుడు బతికిస్తాడంట అంటాం. అలా 10 మందిని బతికిచ్చాడు అనుకోండి, వెంటనే మనం లెక్క లేకుండా బతికేస్తాం కదా. రైలుకి అడ్డం పోతాం, కార్లకి అడ్డం పోతాం, హెలికాప్టర్ని, విమానాలను కూడా అడ్డుకుంటాం. చనిపోతే బ్రతికించేది నేను. మీరు శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు. ఆత్మను శరీరమును కలిపి ఒకానొక రోజు నరకంలో నశింప చేయగలిగింది దేవుడు కాబట్టి ఆయనకు మాత్రమే భయపడండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అర్థమైందా? వాళ్ళకి కొత్తగా అప్పుడే రక్షణలోకి వచ్చారు. యేసుక్రీస్తుని 3.5 సంవత్సరాలు వెంబడిస్తున్న క్రమంలో పలికిన మాటలు ఇవన్నీ. ఈ మహా అయితే 2 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో జరిగి ఉంటుందేమో అప్పటికి. ఆ టైంలో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శరీరాన్ని చంపినా నేను తిరిగి లేపుతాను. ఆత్మను చంపగలిగిన వాడు ఎవడు లేడు కాబట్టి ఆత్మను చంపనేరని వానికి, కేవలం శరీరాన్నే చంపేవాడికి మీరు అస్సలు భయపడొద్దు. ఆత్మను శరీరాన్ని కలిపి నరకంలో నశింపజేయగలిగిన శక్తి మనుషులకు ఎవరికి లేదు, కేవలం దేవునికి మాత్రం ఉంది. ఆయనకు భయపడండి, దేవుడికి తప్ప మనుషులకి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదని ఒక ధీమాన్ని ఇచ్చాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. దాంతో వాళ్ళకి ఇంకా బాగా ధైర్యం వచ్చింది. ఇంకా 28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయ గలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు. ఆ రోజుల్లో ఒక కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడతాయంట. అంటే 2 పిచ్చుకలను కూడా పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు. ఈరోజు లేవుగా పిచ్చుకలు, ఎక్కువ ఉన్నాయా? అంత అర్ధాంతరంగా అయిపోయినాయి. ఈ రేడియేషన్, సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు దాదాపుగా కనుమరుగైపోయినాయి. ఆ రోజుల్లో పిచ్చుకలను కూడా అమ్మేవాళ్ళు. ఎంతకంట 2 పిచ్చుకలు వేల 2 కాసులా 1 కాసా? కాసుకు 1 కాసుకి 2 పిచ్చుకలు, 1 కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడిను కదా.
మీ తండ్రి సెలవు లేక ఆ 2 పిచ్చుకల్లో ఒకటి కూడా రాలదు. అంటే మీరు కొనాలన్నా ఆడు పట్టుకోవాలి, అంటే ఏదో ఒకటి పెట్టి కొట్టి దాన్ని పట్టుకోవాలి. ఆ పిచ్చుక పడాలన్నా ఎవరి చిత్తం కావాలంట? నీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. క్యాట్ బాల్ తీసుకొని పిచ్చుకలను కొట్టేవాళ్ళు ఉన్నారు. అడు కొట్టాలంటే దేవుడు తలుసుకుంటేనేది, ఏదో సామెత విన్నాం, ఏదో ఆజ్ఞ లేకపోతే సేమైనా కొట్టదు. వాస్తవం అది. దేవుడు ఆజ్ఞ లేకపోతే నువ్వు కొట్టేది నీకు దక్కదు. బయటికి వెళ్తున్నావు, పని చేస్తున్నావు, నీకు 4 రూపాయలు రావాలంటే దేవుని చిత్తమైతే వస్తుంది. వేటకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు వేటకి వెళ్తే వాళ్ళకి జంతువు దొరకాలంటే దేవుని చిత్తమైతే దొరికింది. అది పడాలన్నా అది దొరకకుండా ఉండాలన్నా దేవుని చిత్తం. అర్థమవుతుందా? ఆ రెండిట్లో 2 పిచ్చుకల్లో ఒకటి నేల పడాలన్నా దేవుడు చిత్తం అయి ఉండాలి అని చెప్తున్నాడు. అయితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ఎందుకంటే శరీరాన్ని చంపేవాడికి భయపడొద్దు, ఆత్మను శరీరాన్ని చంపే దేవునికే భయపడండి అని చెప్పేసి 2 పిచ్చుకల్లో ఒకటి నేల పడాలంటే కూడా నా అనుమతితోనే పడుతుంది. అంటే నేను ప్రతి దాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాను. మీ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్నో మీకు తెలియకపోవచ్చు, కానీ నేను లెక్క పెట్టాను. శిష్యులతో చెప్తున్నాడండి, మీ తల మీద వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టాను. నీకు తెలియకపోవచ్చు నీ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో, కానీ నాకు తెలుసు. ఒక వెంట్రుక నేల రాలాలన్నా నేను పర్మిషన్ ఇస్తేనే రాలుతుంది. అంటే ఎవడో వచ్చి నిన్నేదో చేయాలంటే నేను పర్మిషన్ ఇస్తే చేస్తాడు. నేను ఇవ్వకపోతే ఒక్క వెంట్రుక కూడా ఎవడో, ఒక మాటలో చెప్పాలంటే నీ వెంట్రుక కూడా ఎవడో పీకలేడని అర్థం. అర్థమైందా? అంత భరోసా, అంత ధైర్యం, అంత ధీమా ఇచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఇంకా అలాంటి మహానుభావుడు వాళ్ళ ముందు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, చనిపోయిన వారిని లేపుతున్న ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ మాటలు చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ధైర్యం, మామూలు ధైర్యం రాదు. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు వాళ్ళ కళ్ళ ముందే చేశాడు. కుష్టివ్యాధి వాళ్ళని బాగు చేశాడు, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, రక్తస్రావం కలిగిన స్త్రీలని, పక్షవాయువు కలిగిన వారిని, ఇంతమందిని బాగు చేయటం కాక చనిపోయిన వారిని కూడా వాళ్ళ కళ్ళ ముందే లేపినప్పుడు నా పర్మిషన్ లేకుండా మీకు ఏది జరగదు. మీ వెంట్రుకలన్నీ నేను లెక్కబెట్టాను, వెంట్రుకల్లో ఒక్కటి కూడా నా పర్మిషన్ లేకుండా రాలదు. ఎంత విశ్వాసం పెరగాలి చూడండి. ఆ మాటలు వాళ్ళు వింటున్నప్పుడు, జరిగిన కార్యాలు చూస్తున్నప్పుడు ఎంత విశ్వాసం పెరగాలి. ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు మనలో ఏమన్నా విశ్వాసం పెరుగుతుందా చెప్పండి? ఇంత ధైర్యంగా యేసుక్రీస్తు వారు వాళ్ళకంత భరోసా ఇచ్చి మీ గురించి నేను ఆలోచిస్తున్నాను, మీ వెంట్రుకలు కూడా నేను లెక్క పెట్టాను, మీ వెంట్రుక ఒకటి రాలాలంటే, నేల రాలాలంటే నా పర్మిషనే కావాలి, నేను పర్మిషన్ ఇస్తేనే రాలుతుంది, మీకేం ప్రాబ్లం లేదు అని ధైర్యాన్ని ఇస్తే శిష్యులు విజృంభించారు. అందుకే మీ వెంట్రుకల్లో ఒకటైనా నేల, మీరు తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకబడాలంటే నా పర్మిషన్ కావాలి, మరి మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు చాలా శ్రేష్ఠులు. మీకంటే పిచ్చుక చాలా చిన్నది, అనేకమైన పిచ్చుకల కంటే మీరు చాలా శ్రేష్ఠులు. మరి ఎంత శ్రేష్ఠులైన మిమ్మల్ని నేను కాస్తాను కదా, నేను కాపలా కాస్తాను కదా, మీ వెంట్రుకలన్నీ లెక్కపెట్టి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడేది నేను అనే భరోసా ఇచ్చాడండి. అప్పుడు శిష్యులు ధైర్యపడ్డారు. 32వ వచనం, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. మనుషుల ఎదుట చాలామంది ప్రార్థనకు రావటానికి భయపడతారు. వచ్చినా ఎలా వస్తారంటే దాక్కొని వస్తారు. బైబిల్ ఎక్కడో దాచిపెట్టుకొని, మామూలుగా ఏదో బజార్ వెళ్తున్నట్టుగా వెళ్ళి కదా, మందిరంలోకి వచ్చి అటు ఇటు చూసి అప్పుడు ఓపెన్ చేస్తారు. నేను బాప్తీసం తీసుకున్నానని ధైర్యంగా కూడా చెప్పలేరు. కొంతమంది మారినోళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల రహస్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు ఉంటారు. యేసుని వెంబడించేవాడు ధైర్యంగా ఒప్పుకోవాలి. ఎందుకు వెంబడించాడు? అసలు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? ఏమి తెలిసి నమ్ముకున్నాం?
అందరు నమ్ముకున్నారు కాబట్టి నమ్ముకున్నావా? అలా నమ్ముకుంటే నువ్వు ఇలాగే భయపడిపోతానే ఉంటావు. ప్రభువుని అందరి ముందు ధైర్యంగా ఒప్పుకునే దమ్ము నీకు లేదంటే నీకు వాక్యం సరిగా అర్థం కాలేదు, ప్రభు అర్థం కాలేదు, అందుకే భయపడతా ఉన్నావు. ఇదిగో యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నది ఏంటంటే, నన్ను ఎవడైతే ఒప్పుకోడో నేను కూడా నా తండ్రి ఎదుట వాళ్ళని ఒప్పుకోను. ప్రభువుని ఒప్పుకున్నాడంటే వాడికి వాక్యం అర్థమైందన్న. చనిపోతే బ్రతికిస్తాడు, నా పాపాలు తీసేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని అర్థమైపోతే భూమి మీద ఏ మనిషి నీ పాపాలు తీసేస్తాడు? భూమి మీద ఏ మనిషి నిన్ను బ్రతికిస్తాడు? నీ తల వెంట్రుకలు ఎన్నో నీ తల్లి చెప్పలేదు, నీ తండ్రి చెప్పలేదు, శాస్త్రవేత్తను తీసుకొచ్చినా లెక్కబెట్టి చెప్పలేడు. మరి తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టి నిన్ను బతికిస్తూ నిన్ను పోషిస్తూ ఉన్న దేవుడికి నువ్వు ఆ మాత్రం విలువీయకుండా ఆయన్ని ఒప్పుకోకపోతే దేవుడు నిన్నెలా ఒప్పుకుంటారు పరలోకంలో? ఇప్పటి వరకు రహస్యంగా ప్రభువుని వెంబడిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఏదో ఒక రోజు ధైర్యం చేసి ఆయన ఒప్పేసుకోండి. చచ్చిపోయే లోపు ఒప్పేసుకుంటేనే దేవుడు అక్కడ నిన్ను ఒప్పుకుంటాడు. లేకపోతే ఏమంటాడు తెలుసా? మత్తయి 7:21 అన్నాడు కదా, ఏమన్నాడు? వాళ్ళు ఒప్పుకున్నట్టుగా కనపడ్డారు కానీ ఆయన పేరు మీదే చేశారు కానీ ఆయన వాక్యానుసారంగా చేయలేదంట. అందుకే వాళ్ళని ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామమున మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచింపలేదా, మీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు మీరు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. ఈ ప్రభువును ప్రజెంట్ చేయకుండా ఏదో ప్రభువును ప్రజెంట్ చేసి వాళ్ళ సుశక్తి మీద ఆధారపడి ఏదేదో చేసేమంటున్నారు, పేరు మాత్రం అది వాడారు. అర్థమైందా? ప్రభువుని సరిగ్గా ఒప్పుకోకపోతే భూమి మీద ఆయన కూడా నిన్ను పరలోకం రానివ్వడు. తండ్రి దగ్గర ఒప్పుకోను అన్నాడంటే నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అర్హత లేనివాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. ఏం చేస్తా అంట? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతాం. అంటే ప్రభువుని ఎప్పుడు కాదంటావు తెలుసా? ఎప్పుడు నాకు ఆయన తెలియదు అంటావు తెలుసా? పేతురు గారు ఎప్పుడు అన్నాడు? చలిమంట దగ్గర అందరితో పాటు చలి కాచుకోవటానికి వెళుతూ ప్రభువుని ఏం చేస్తున్నారో చూద్దామని ఒక పక్క ఆసక్తి ఉన్నా భయపడుతూ వెనకడుగు వేసి చలిమంట దగ్గర ఉన్నప్పుడు, ఇదిగో నువ్వును ఆయన శిష్యులో ఒకడివే అన్నప్పుడు, అబ్బెబ్బే నేను ఎందుకన్నాడు? భయం, చంపుతారేమో. ఆయన పట్టుకెళ్ళిపోయారు కదా, గుదియలు ఇవన్నీ తీసుకొని వచ్చి మధ్యరాత్రి ఆయన పట్టుకెళ్ళిపోయారు. ఆయన శిష్యులని తెలిస్తే మమ్మల్ని కూడా పట్టుకెళ్ళిపోతారు. ఆయన ఎలా హింసిస్తున్నారో చూసి మమ్మల్ని కూడా అలా హింసిస్తారనే ప్రాణభయంతో ఆయన ఒప్పుకోలే. ప్రభువుని ఎరగను అన్నాడు. ఆయన బతుకున్నాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ప్రభువు క్షమించాడు. తర్వాత ఇంకెప్పుడు ప్రభువుని ఎరగనలేదు పేతురు గారు. అంటే ఎప్పుడు మనం భయపడిపోయి ప్రభువుని నేను ఎరగను, ఆయనకి నాకు సంబంధం లేదు, నేను క్రైస్తవుని కాదు, లేదా వాళ్ళు క్రీస్తుని తండ్రి అయిన దేవుడిని బైబిల్ని దూషించమంటే, దాన్ని చింపేయమంటే, దాన్ని తొక్కమంటే మనం ఎప్పుడు భయపడిపోతామంటే ప్రాణభయం వచ్చినప్పుడు భయపడతాం. వాళ్ళు నలుగురు చేరి మనల్ని హింసించి కొట్టి, నువ్వు క్రైస్తవుడవా, అర్జెంటుగా పలాని పేరు బలుకు, లేకపోతే నీకు బడిత పూజే, లేకపోతే చంపేస్తాం అని ఇలా బెదిరించారనుకో, అప్పుడు ఏం చేస్తాం? ప్రాణభయంతో చెప్పండి, ఏం చేస్తాం? ప్రభువుని నేను ఎరగనంటాం. ఇక్కడ నువ్వు ఎరగనంటే అసలైన సందర్భంలో నాకు ప్రభువు తెలుసు, ప్రభు కోసమే నేను పుట్టాను, ప్రభు కోసమే బతుకుతున్నాను, ప్రభు కార్యాలు చేస్తున్నాను. మీరు చంపుకుంటే చంపుకోండి, శరీరాన్ని చంపుతారు, ఆత్మను నువ్వేమీ చేయలేవు. నన్ను చంపిన నా ఆత్మను నా శరీరాన్ని నా ప్రభు తిరిగి లేపుతాడు. ఈ విశ్వాసంతో నేను బతుకుతున్నాను. చంపితే చంపేయండి, దేవుని చిత్తమైతే చంపుతారు, దేవుని చిత్తం కాకపోతే నా వెంట్రుకు కూడా మీరు పీకలేరు.
ఆ ధైర్యం వాళ్ళలో ఉండాలి. ఆ ధైర్యం లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ప్రభువుని మేము ఇప్పుడు కానీ ఇమీడియట్గా ఎవరన్నా వచ్చి టపా లాఠీలు తీసుకొని కొడతా ఉన్నారనుకోండి, ఈ గోడలు దూకి తడికలు దూకి పారిపోయిన వాళ్ళందరూ దాదాపుగా పారిపోతారు. ఎవరు నిలబడరు. ఎందుకంటే తన్నులు బతుకుంటే బలుసాగు తినైనా బతకొచ్చు. ఏ రహస్యంగా ప్రభువుని సేవిద్దాంలే, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కాదంటాడా ఏం దేవుడు? దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడున్నా ఇంటాడని సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతామే తప్ప సమాజముగా కూడి దేవుడిని ఆరాధించే ధైర్యం చేయలేని వారు. అందుకే ఇక్కడ ఎవరైతే సమస్య వచ్చినప్పుడు, ప్రాణభయం వచ్చినప్పుడు ప్రభువుని ఎరగనంటారో, ప్రభువు కూడా దేవుని సన్నిధిలో మనల్ని ఎరగనంటానంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు తిమోతి పత్రికలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. సహించిన వారం ఏం సహించాలి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, దయ్య పట్టినోడన్నా, సాతాను అధికారి అన్నా, ఏదన్నా సరే సహిస్తే ఆయనతో పాటు ఈ పరిపాలనలో మనం కూడా ఏలతాం. రాజులైనా యాజక సమూహం మనం ఏలాలి. దేన్ని ఏలాలి? క్రీస్తు సంఘాన్ని ఏలాలి. ఎప్పుడు ఏలాలి? ఎలా ఏలాలి? సహిస్తే ఏళ్తాం. ఎవరో ఏదన్నారని అలిగిపోయామనుకోండి, ఎవరో ఏదో తిట్టారని అలిగిపోయామనుకోండి, ఏళ్ళలేంగా. ఇక్కడ సహించకపోతే రేపు పరలోకం రాదు. సహించలేదు అంటే ప్రాణభయం ఉంది అని అర్థం. అర్థమైందా? కష్టం వచ్చినప్పుడే కదా అవునా కాదా తేలేది. శ్రమ వచ్చినప్పుడే కదా నువ్వు దేవుళ్ళలో ఉంటావా విడిచిపెడతావు అనేది తేలేది. శ్రమలు ఎందుకు వస్తాయి? నిన్ను పరీక్షించడానికి వస్తాడు. అప్పుడు సహిస్తే ఆయనతో పాటు వెళ్తావు. ఆయనతో పాటు వెళ్తే ఆయన తండ్రి దగ్గర నిన్ను ఒప్పుకుంటాడు. ఒకవేళ సహించకపోతే, నీకు నాకు సంబంధం లేదంటే, క్రైస్తవుల్ని ద్వేషించితే ఎవరిని ద్వేషించినట్టో తెలుసా? దేవుణ్ణి, ప్రభువుని ద్వేషించినట్టు. క్రైస్తవుని ప్రేమిస్తే ప్రభువుని ప్రేమించినట్టు. క్రైస్తవుడికి ఆహారం పెడితే ప్రభువుకు పెట్టినట్టు. క్రైస్తవుడికి బట్టలు ఇస్తే ప్రభువుకి ఇచ్చినట్టు. క్రైస్తవుడికి మంచినీళ్ళు ఇస్తే ప్రభువుకి ఇచ్చాడు. క్రైస్తవులను హింసిస్తే, అందుకే సౌలుగా ఉన్నప్పుడు ఆయన హింసిస్తున్నప్పుడు, క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు ఏమంటాడు? మా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం అంటాడు కదా, దమస్కు మార్గంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అంటాడు. ప్రభువా నీవెవడం అంటాడు సౌలు. అంటే సంఘాన్ని హింసిస్తుంటే ప్రభు ఏమన్నాడు? నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంటే క్రైస్తవుల్ని హింసిస్తే ప్రభువుని హింసించినట్టే. క్రైస్తవుల్ని అంగీకరించకపోతే ప్రభువుని క్రైస్తవులను ద్వేషిస్తే ప్రభువును ద్వేషించినట్టు. కాబట్టి క్రైస్తవులను ఒప్పుకుంటే ప్రభువును ఒప్పుకున్నట్టు. అందుకే సహించిన వారమైతే అన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు ఏదొచ్చినా సహించంతే. ఓర్పు కలిగి ఉండాలి. ప్రభువు లాంటి ఓర్పు కలిగి ఉంటే అప్పుడు ఆయనతో పాటు వెళ్తాం. ఓర్పు కలిగి లేకపోతే వెంటనే తిరస్కరిస్తే మనల్ని ఆయన ఒప్పుకోడు. అదే చెప్పాడు తిమోతి పత్రికలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నన్ను ఒప్పుకుంటే నేను అక్కడ ఒప్పుకుంటా. మీరు నమ్మకం లేనోళ్ళు, కానీ నేను నమ్మకమైన వాడిని. మీరు ఒప్పుకుంటేనే నేను మాట ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడ మిమ్మల్ని ఒప్పుకుంటా. మీరు ఒప్పుకోనంటే కొన్ని పాడు పనులు చేసేటప్పుడు నేను క్రైస్తవుడిని అనే ఆలోచన కూడా మనకు ఉండదు. క్రైస్తవుడు ఇలా చేయొచ్చా అని ఎదుటి వాళ్ళు అన్నా దాన్ని మనం సరి చేసుకోం. అంటే ఒప్పుకోవట్లే. ఇక్కడ ప్రభువుని ఒప్పుకోవట్లే. ప్రభువుని ఒప్పుకుంటే సన్మార్గంలోనే నడుస్తాము. ప్రభువుని తిరస్కరించడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవకపోవటమే ప్రభువుని తిరస్కరించడం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయనేరడు. కాబట్టి నమ్మకమైన దేవుణ్ణి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. లేకపోతే ఆయన మనల్ని పరలోకంలో తండ్రి సన్నిధిలో ఒప్పుకోడు. ఎన్నో వచనం? 34. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. దేనికొచ్చాయంట? సమాధానం పంపటానికే వచ్చాను, ఖడ్గమునే కానీ. అంటే వాక్యం కత్తి లాంటిది. వాక్యం ఎలాంటిది? ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా, 4వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను ఎముకలను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఎలాంటిదంట వాక్యం? రెండంచులు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైంది. అంటే రెండంచులు గల వాడి అయిన ఖడ్గం పదునైంది, దానికంటే వాక్యం ఇంకా పదునైంది. అది ఎక్కడికి వెళ్ళిద్దంటే ఏ స్కానింగ్కి అందనంత లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎముకలను మూలుగను ఆత్మలను ప్రాణాన్ని ఆత్మను విభజించడం, ఎముకని మూలికని విభజించడం, వీటిని విభజిస్తూ ఎక్కడి దాకా వెళ్ళిద్దంట? విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంత లోతులోనికి వాక్యం వెళ్ళిద్ది. అలాంటి వాక్యం దేవుడు మనకిచ్చాడు. దేవుడికి అన్నీ తెలుసు. అందుకే ఏమన్నాడు? నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చి తిని కానీ అని తలంచుకుడి కానీ ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు రాలేదు. వాక్యాన్ని యేసుక్రీస్తు వారు పంచటానికి వచ్చాడు. వాక్యం ఖడ్గం ఏం చేసిద్ది? మంచిని చెడుని ఎప్పుడూ వేరు చేసిద్ది. యేసుక్రీస్తు వారు వచ్చిన కారణం ఏంటంటే సమాజానికి ఒక మేలుకరమైన సమాధాన సువార్తను అందించడానికి వచ్చాడు. అది అర్థం చేసుకున్న వాడికి సమాధానం, అర్థం చేసుకున్న వాడికి కత్తి. విభజించిద్ది. ఎంతగా విభజించిద్దంటే కింద చెప్పాడు 35వ వచనం, ఒక మనుష్యునికి వాని తండ్రికిని, ఒక కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువుల గుదురు, తండ్రినైనను తల్లినైనను నాకంటే 35, 37, 6వ వచనం వరకు చూస్తే ఎందుకు వచ్చాయంట? ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు. అంటే మీలో ఒక వ్యక్తి వాక్యాన్ని అంగీకరిస్తే, ఒక ఇంట్లో అంగీకరించిన వారికి ఎప్పుడు ఏముంటుంది? ఈరోజు మన సంఘంలోనే భార్య అంగీకరిస్తే భర్త అంగీకరిస్తే భార్య వాళ్ళిద్దరికీ ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడూ పిల్లి ఎలుకలాగా ఉంటుంది. వాళ్ళిద్దరికి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గమంటది. ఈయనేమో ప్రార్థనకి వెళ్లకుండా ఆటంకపరుస్తాడు, ఆమెమో ప్రార్థనకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. అంటే వాక్యానుసారంగా ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నాను, నామకార్థ క్రైస్తవుల గురించి కాదు నేను చెప్పేది. నువ్వు వాక్యానుసారంగా పర్ఫెక్ట్గా ఉంటే నీ ఇంట్లో అందరూ నీకు విరోధులే. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఎప్పుడు విరోధమే. అది ఖడ్గం అంటే. వాక్యానుసారంగా నువ్వు బతికితే మంచితనం లోకానికి పనికిరాదు. చాలామంది అంటారు, మరి ఎట్లయితే ఎట్ట బతుకుతామండి, ఎడకుదిరిద్ది అంటాడు. క్షమించమంటున్నాం కదా అందరినీ. వచ్చిన కొత్తలో నుంచే తెలుసు మీకు. వదిలేయండి, ఎంత కష్టం ఎంత ఖర్చు పడినా వదిలేయండి అన్న. అది వినటానికి ఎలా ఉంది? కొత్తలో కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈయనేంటి ఎలా చెప్తాడు? మా పవర్ ఏంటో చూపించి దాన్ని సాధిద్దాం అనుకున్నారు. ప్రభు అది చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. యుద్ధాలు చేయమని గొడవలు పడమని చెప్పలేదు. నష్టపోయినా పర్లేదు, చెడుని వదిలేయమన్నాడు. అందుకే సమాధానాన్ని పంపవచ్చానని తలంచొద్దు, ఖడ్గమునే పంపవచ్చాను. ఒక ఇంట్లో తండ్రికి కొడుక్కి, తండ్రికి కుమార్తెకు, అతని తల్లికిని కోడలికిని ఆమె అత్తకు విరోధము పెట్టవచ్చుని. ఒక మనుషుని ఇంటి వారి అతనికి ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు నీకు వాళ్ళే శత్రువులు అవుతారు. అందుకే బాప్తీసం ఇచ్చే ముందు చెప్తాను, నీ ఇంటి వారే నీకు వ్యతిరేకం అవుతారు. నీ ఇంటి వారి వల్లనే నీకు ప్రాబ్లం రావచ్చు. సహిస్తావా? ఓర్చుకుంటావా? మరణదినం వరకు ఈ రక్షణను కాపాడుకుంటావంటే అవును కాపాడుకుంటానంటారు. చిన్న సమస్యలకి సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతారు. అర్థమవుతుంది? అంటే వాక్యం మనకి వింటున్నాం కానీ బుర్రలోకి ఎక్కట్లా, మనసులోకి వెళ్ళట్లా, హృదయంలో అది భద్రపరచబడట్లా. వినటానికి బాగానుంది, చదవటానికి బాగానుంది, పాటలు పాడటానికి బాగానుంది, పాటించడానికి చాలా కష్టమైంది. అందుకే తట్టుకోలేకపోతున్నారు. ఇవన్నీ సహించిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు. విరోధం వచ్చింది, అయినా తెలివిగా జ్ఞానము చొప్పున భార్యలతో కాపురం చేయమన్నాడు. పేతురు పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి, 3వ అధ్యాయము 2వ పత్రిక 2
7వ వచనం చూడండి, పేతురు గారు రాసిన పత్రిక 3:7. అయితే మొదటి పత్రిక 3:7. అటువలనే పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. లేకపోతే పిల్లి ఎలికి అయిపోద్ది, గొడవలు అయిపోతాయి. తెలివిగా వాక్యానుసారమైన ఆలోచన విధానంతో వాక్యానుసారంగా వారితో కాపురం చేయండి. భర్తలకి భార్యలకి చెప్తున్నాడు మాట. భార్యలతో ఎలా కాపురం చేయాలో భర్తలకి నేర్పుతున్నాడు. లేకపోతే ఏమైంది? నమ్మినోళ్ళకు కూడా వస్తాయి గొడవలు, నమ్మినోళ్ళకు కూడా వస్తాయి. నమ్మినోళ్ళకు కూడా ఎందుకు వస్తాయి అంటే వీళ్ళు వాక్యానుసారంగా పర్ఫెక్ట్గా అనుసరించకపోవటం వల్ల గొడవలు వస్తాయి. ఇద్దరు పర్ఫెక్ట్గా వాక్యం తెలిసిన వాళ్ళు అనుకోండి, అసలు గొడవలే రావు. వాక్యానికి లోబడే మనసు ఉంటే సమస్యలే రావు. ఇది ప్రారంభం. ఏది? యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే అంగీకరించిన వారు అంగీకరించని వారు ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరికి ఏమైంది? వాక్యం ఏం చేసింది? వాళ్ళిద్దరిని కత్తిలాగా విభజించి వేరు చేసింది. అదే పెట్టడానికి వచ్చాను అంటున్నాడు. అయితే అందరూ మారాలని కోరుకుంటున్నాడు, కానీ వచ్చిన కారణం చెప్పాడు ఆయన, అంతే. ఓకే, మీకా గ్రంథం 7వ అధ్యాయము, మీకా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అంటే ప్రవచనం అండి ఇది. మీకా గ్రంథంలో మీకా గారి ద్వారా దేవుడు ముందే వ్రాయించిన ప్రవచనం. ఏమని వ్రాయించాడు? కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు యెహోవా నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ నెక్స్ట్ వచనం 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ విషయంలో అందరూ ఫెయిలే. దేవుడిని ప్రేమిస్తే ఏం చేస్తాం? చెప్పండి, దేవుడిని ప్రేమిస్తే ఏం చేస్తాం? ఎందుకు మాట్లాడరు? వదిలిపెడితే బాగుండా? దేవుడిని ప్రేమిస్తే ఏం చేస్తాం? యోహాను మొదటి పత్రికలో చెప్తాడు, 4:5 2వ వచనం, 2-3. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను గైకొని వారమైతిమా, దేవుని పిల్లలను కూడా ప్రేమించుతున్నాము. ఏంటంట? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆజ్ఞలను గైకొంటాం అంటే ఏంటి? మళ్ళీ ఒక వచనం, దేవుని పిల్లల్ని ప్రేమించాలి. దేవుని పిల్లల్ని ప్రేమించాలి. నేను మా ఇంట్లో వాళ్ళనే ప్రేమిస్తా, బయట వాళ్ళని ప్రేమించను, నాకు పాత్రుడు కాడు. నా తల్లినే ప్రేమిస్తా, నేను మిగతా వాళ్ళని ప్రేమించను, నాకు పాత్రుడు కాడు. అందరినీ ప్రేమించమన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. లేదు, నేను ఇంట్లో వాళ్ళని, భర్తని, భార్యని, తల్లిని, పిల్లల్ని వీళ్ళని ప్రేమిస్తానంటే నాకు పాత్రుడు కాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుడిని ఎక్కువగా. దేవుడిని ప్రేమించడం అంటే తోటి వారిని ప్రేమించ. ఎటు తిరిగి మనిషి ప్రేమించటమే దేవుడు ఆజ్ఞ. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం. పొరుగు వారిని ఇంట్లో వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమిస్తే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. ఇంట్లో వారిని కూడా వదులుకోవాలి పొరుగు వారిని ప్రేమించడం కోసం. అర్థమైందా? నా కుటుంబం వారి కోసం, నా కోసం నేను ఎవరినైనా వదులుకుంటా అంటే అది భక్తి కాదు. నా నిమిత్తము ఏమన్నాడు?
37 అదేనా? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నీ అమ్మని నాన్నని ఎక్కువగా ప్రేమించొద్దు. ఎవరికంటే ఎక్కువగా? అలాని వాళ్ళని తృణీకరించమన్నాడా? తల్లిని తండ్రిని సన్మానించన్నాడు. ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దంటే ఆ విషయంలో వదిలి, ఆ దేవుని పని ఉన్నప్పుడు వదిలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి ద్వేషించమని కాదు. ప్రేమించని వాడు అని అంటే ద్వేషించమని కాదు. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు, అంటే ఏ పరిస్థితుల్లో కుటుంబం ఎలా ఉన్నా సమాజాన్ని ప్రేమిస్తూనే పోవాలి, వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞను ఎప్పుడూ నెరవేరుస్తూనే ఉండాలి. నాకు కష్టం వచ్చింది, ఈ సమయంలో చేయను, వారం తర్వాత చేస్తాను, 10 రోజుల తర్వాత చేస్తాను, ఒప్పుకోడు దేవుడు. ఒక వ్యక్తి మా నాన్న చనిపోయాడు, సమాధి చేసుకొని వస్తాను ప్రభా, సెలవు చీటీ రాసిస్తాను, సెలవి అంటే ఏమన్నాడు? మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే దేవుని పని అంత ఇంపార్టెంట్. ఈ లోకంలో వీళ్ళందరూ బంధాలు ఎవరిచ్చారు? దేవుడు కదా. అమ్మనిచ్చిన, నాన్నిచ్చిన, అక్కనిచ్చిన, చెల్లినిచ్చిన, భార్యనిచ్చిన, పిల్లల్నిచ్చిన, ఎవరినిచ్చినా ఎవరిచ్చారు? చివరికి నీ స్నేహితుడినిచ్చినా దేవుడే ఇచ్చాడు. ఈ బంధాలన్నీ దేవుడిస్తే దేవుడి కోసం బంధాలను వదులుకోలేవా? పూర్తిగా వదలమనట్లేదుగా. కొద్ది కాలం వదులుకో, నేను నీకు ప్రతిఫలంగా పరలోకం ఇస్తానంటే పరలోకం కోసం ఏదైనా వదులుకోవచ్చండి. కానీ మనం మన సొంతం అనుకున్న వాళ్ళని అస్సలు వదలం. పరాయి వాళ్ళని అవసరమైతే ఈజీగా తృణీకరించి వదిలేస్తాం. నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువను ఎత్తుకొని అంటే శ్రమలు. సిలువను ఎత్తుకొని అంటే నీకు అప్పగించబడిన బాధ్యతలో నీకు వచ్చే శ్రమలు నువ్వు మొయ్యాలి. నీకొచ్చే బాధ్యతలో నీకొచ్చే శ్రమలను నువ్వు మోస్తూ ప్రభువుని వెంబడించాలి. అమ్మో ఎంత భారం నేను మొయ్యలేను, నా వల్ల కాదని సిలువ పడేసావా? నీకు సిలువ పడేస్తే ఏమొచ్చింది? నరకం వచ్చింది. నువ్వు ఎప్పుడైతే బాప్తీసం పొందావో నీ భుజాల మీద ఒక భారం పెట్టాడు, అదే సిలువ భారం. సిలువ భారం అంటే పూలబాట, ముళ్ళబాట? ఏ బాట? ముళ్ళబాట. కంచెలు, అగ్ని బాట, గాజు పెంకులు వేసిన బాట. ఆ బాటలో నువ్వు నడుస్తూనే సిలువ భారం మొయ్యాలి. అలా నేను మొయ్యనంటే నాకు పాత్రుడు కాడు. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను, వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొను. అంటే నువ్వు ఎప్పుడైతే బాప్తీసం పొందావో నీ ప్రాణాన్ని నువ్వు లెక్క చేయకూడదు. దీన్ని కాపాడుకోవటానికి ఇంకా ఎన్నో ప్రయత్నాలు మనం చేయకూడదు. ఇది నువ్వు ఇచ్చిన ప్రాణం, నీకోసమే నేను ఖర్చు పెడతా, దీన్ని నేను అసలు లెక్క చేయను, పోతే పోతా, ఇయ్యాలి పోతే రేపు ప్రభువు లేపుతాడు అనే ఆలోచనలో మనం ఉండాలి. కానీ దీన్ని కాపాడుకోవటానికి, దీనికి మర్యాదలు చేయటానికి చెప్పానుగా ఇంతకుముందు. దగ్గు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే నీకు త్వరగా తగ్గిద్ది అన్నాడు. నేను మాట్లాడుతూ చచ్చిపోతాను తప్ప మాట్లాడకుండా నేను అస్సలు ఉండను. అలా అయితే నీకు దగ్గు తగ్గదు అన్నాడు. నీ ఇష్టం, నేను మందులు ఇస్తే ఇవ్వండి, నేను మాత్రం మాట్లాడకుండా ఉండలేను. నడువు నొప్పి కోసం వెళ్తే నువ్వు వంగకూడదు, కూర్చోకూడదు, నుంచోకూడదు, ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బరువులు పోయకూడదు అన్నాడు. నేను తిరుగుతూనే పోతా, కానీ ఈ రూల్స్ అన్నీ నేను పాటించను, ఓపిక ఉన్నంతకాలం చేస్తూ ఉంటానంటే ఆయన అవాక్ అయిపోయాడు డాక్టర్. అంటే ప్రాణం ఇచ్చింది దేవుడు, దీన్ని మనం లెక్క చేయకూడదు. ఆరోగ్య సూత్రాలు పాటించండి, మీరు పెందలాడి తినండి, పెందలాడి నిద్రపోండి, ఇలాగైతే ఎలాగండి అని సలహా ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. స్వార్థ పనికి అది కుదిరిద్దా చెప్పండి? ఏ టైంలో ఆహారం దొరికిద్దో, ఏ టైంలో అసలు దొరకదో తెలియదు. ఏ వాతావరణంలో మనం ప్రయాణం చేయాలో మనకే తెలియదు. సడన్గా వర్షం వచ్చింది, తడిచిపోతాం, ఎండ వచ్చింది, ఎండిపోతాం, చలి వచ్చింది, వణికిపోతాం. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఈ ఉద్యోగం చేయొచ్చా? అస్సలు వల్ల కాదు. కాబట్టి ఆ సంగతి ఆయన చూసుకుంటాడు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవటానికి ప్రయత్నమే చేయకూడదు. నువ్వు దక్కించుకుందామంటావా, త్వరగా పోతావు. డాక్టర్కి డబ్బులు పెట్టి నీకు వచ్చే జబ్బులు నయం చేసుకోవడానికి, అలా దక్కించుకోవడానికి తిరుగుతూ ఉంటే నువ్వు త్వరగా పోతావు. దీన్ని లెక్క చేయకుండా దేవుని పని కోసం ఖర్చు పెడితే దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అంత ఆయుష్కాలం హ్యాపీగా బతుకుతావు. నాకు దాదాపుగా ఏ తలనొప్పి కానీ జ్వరాలు కానీ ఏమీ రావండి. కూర్చొని ఉండటం వల్ల నడుము నొప్పి వచ్చింది.
సోల్డరింగ్ రాడ్ ఆ పొగ ఇవన్నీ పీల్చడం వల్ల ఆ ఊపిరితిత్తులు అలా పాడైపోయి దగ్గు వచ్చింది, కానీ దాదాపుగా ఏ జబ్బు రాదు. ఎందుకంటే నేను నా ప్రాణాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతున్నా, దాన్ని లెక్క చేయను. అది ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ముందుకు పోయే కాలం వస్తే పోతాం. మొన్న కూడా చెప్పాను, ఆదివారం మంతెన సత్యనారాయణ కానీ, ఏల్చూరి కానీ, ఇంకెవరెవరైతే ఉన్నారో ఆరోగ్య సూత్రాలు బోధించేవాళ్ళు, వాళ్ళు కూడా ఏదో ఒక రోగంతో పోతారా? కాపాడుకోవటానికి ఎన్ని ప్రణాళికలు, ఎన్ని పద్ధతులు చెప్తున్నారు. పోతారా? పోరా? ఖచ్చితంగా పోతారు. వాళ్ళు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనేకుల్ని ప్రాణాలు దక్కించుకోవడానికి ఈ సూత్రాలు పాటించాలని బోధిస్తున్నారు. నేనైతే ప్రభు కోసం దీన్ని ఉపయోగిస్తా, ఆయన తిరిగిస్తాడు. అదే చెప్పాడు, తన ప్రాణమును దక్కించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని దక్కించుకొని వాడు దాన్ని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. ఒకసారి 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొను. ఉపేక్షించుకొని, తన తాను ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు మర్చిపో, నిన్ను నువ్వు విడిచిపెట్టే. ఎవరికి? ప్రభువుకి విడిచిపెట్టు. నేను ప్రభువు వాడను, ప్రభువు దానను, ఆయన చూసుకుంటాడు నా సంగతి. అంత త్యాగం మనకుంటే మహాభక్తులు అయిపోతాం. కానీ మనల్ని మనం ఉపేక్షించుకో, మనల్ని ఎవరైనా ఏమన్నంటే రోషం పొడుచుకొచ్చేసింది. నిన్నన్నారు కాదు, నీ వెనకున్న నీలో ఉన్న ప్రభువుని అన్నారు వాళ్ళు. ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, తిట్టుకొని, నన్ను కాదుగా, నేను ఇప్పుడు ఎవరు వాడిని చెప్పండి. ఏమండి, పోలీస్ అని ఒక పేరు పెట్టి తిడితే ఎంతమంది గుర్తుకుంటుంది అది? చెప్పండి. పోలీసులు అందరికీ వర్తించిందా? ఒక పోలీసునే పెట్టి తిట్టావు, నీ మనసులో ఒక పోలీసుని ఉద్దేశించి తిట్టావు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ వర్తించింది అది? అందరూ వస్తారా మూకుమ్మడిగా నీ మీదకి? ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ లేదా పోస్ట్ ఆఫీస్ గురించి తిట్టామనుకోండి, ఒక మున్సిపాలిటీ గురించి తిట్టామనుకోండి, అందరికి వచ్చిందా? ఎంప్లాయీస్ అందరికీ. అలాగే ఒక క్రైస్తవుని ఎవరైనా అంటే, నన్ను కాదు అంది, ప్రభువుని కదా అనుకొని నువ్వు ఈజీగా దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా మనకు నొప్పి ఉండదు, బాధ ఉండదు, మన మైండ్లో ప్రెషర్ ఉండదు, ఒత్తిడి ఉండదు. దానివల్ల నీకు ఆరోగ్యం, అవతలోడికి అనారోగ్యం, అన్నవాడికి అనారోగ్యం. క్రైస్తవుని ఎవరు దూషించినా మనం వదిలేసామనుకోండి, దేవుడికి అప్పచెప్పామనుకోండి, ఆయన చూసుకుంటాడు వాళ్ళ సంగతి. మనకు దాని గురించి చింతే అవసరం లేదు. అందుకే తన ప్రాణమును ఉపేక్షించుకొని, తనను తాను ఉపేక్షించుకో అంటే నిన్ను నువ్వు మర్చిపో, నిన్ను దేవుడికి అప్పచెప్పుకున్నావు, ఇంకా దేవుడు చూసుకుంటాడు నీ సంగతి. నువ్వు మాత్రం చేయాల్సిన పని అలా చేసుకుంటూనే పోవాలి. లూకా సువార్త 9:23. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. 3 చోట్ల మనం చదివిన ప్రాంతాలన్నింటిలో ఇదే చెప్పాడు. నా నిమిత్తం మీరు ప్రాణాన్ని వదిలేయండి. దక్కించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా నీ ప్రాణం ఏదో ఒక రోజు పోయిద్ది. అది దేవుని కోసం పోతే, ఎటు పోయే ప్రాణం దేవుని కోసం పోతే తిరిగేస్తాడు. పోయే ప్రాణం కాపాడుకోవాలి, బతకాలని ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా పోయే కాలం వస్తే పోతాం. దక్కించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఉంటే అంత, పోతే అంట. ఉంటే ప్రభు పని చేస్తా, పోతే హ్యాపీగా. పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రికలో, ఈ రెండింటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. వెళ్ళిపోయి నా ప్రభువుతో ఉండాలని నాకు హ్యాపీగా ఉంది, కానీ శరీరంలో ఎందుకున్నానంటే ఆయన పని చేయటానికి, మీకు హెచ్చరిక చేయటానికి నేను ఇంకా శరీరంలో ఉన్నానంటాడు పౌలు గారు. అంటే బతుకుంటే దేవుని పని, పోతే హ్యాపీగా ప్రభువుతో ఉండాలి. ఈ ఆలోచనతో మనం ఉన్నప్పుడు ఇంకా ప్రాణం మీద, ఆరోగ్యం మీద ఏమాత్రం తీపి మనకు ఉండదు. అందుకే మనల్ని మనం ఉపేక్షించుకోవాలంటున్నాడు.
తర్వాత వచ్చిన పూర్తి చేద్దాం. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. వచ్చేవారం మాట్లాడుకుందాంలే, సమయం ఎక్కువైంది. 39వ వచనం వరకు ఈరోజు మనం ఆలోచించాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అధికముగా ప్రేమించి ప్రకృతిలోని ఎన్నో జీవరాశులన్నిటికంటే మాకు ఆధిక్యతనిచ్చి వాటి మీద అధికారాన్ని ఇచ్చి ఈ లోకాన్ని ఏలమని మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీరు మీ స్వరూపంలో మీ పోలికలో మమ్మల్ని చేశారు. కానీ ఆ పోలికను కోల్పోయి సాతాను పోలికలోనికి మీరు మారినప్పుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా తిరిగి మీ పోలికలోనికి మార్చుకోవటానికి, మీ కుమారుని పోలికలోనికి మమ్మల్ని తీర్చిదిద్దటానికి ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇదిగో నాయన, వాక్యమై ఉన్న ఆయన్ని బలిపశువుగా మా కోసం సమర్పించి ఎప్పుడైతే మేము పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్రీస్తు రక్తములో కడగబడతామో, పరిశుద్ధాత్మ అనే సంచకరువును మాకు ఇచ్చి తిరిగి మీతో సమానంగా మీ కుమారుడు మీ సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయిస్తే మమ్మల్ని కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఎంతో గొప్ప ప్రణాళికను, సమానత్వాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప ఆధిక్యతను మీరు ఇచ్చినందుకు తండ్రి, మీకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఆ సింహాసనాన్ని అధిష్ఠించే మహాభాగ్యాన్ని మేమెవరూ కోల్పోకుండా అందరము మా జీవితాలను సరిచేసుకొని ప్రతిదినము మీ కుమారుడైన క్రీస్తు వారి సిలువను మా భుజాల మీద ఎత్తుకొని సువార్త ప్రకటించే క్రమంలో తండ్రి, దేనికి భయపడక, శరీరాన్ని చంపేవారికి భయపడక, కేవలం మీకు మాత్రమే భయపడుతూ ఆత్మను శరీరాన్ని నరకంలో నశింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉందని ఎరిగి మీకు మాత్రమే భయపడుతూ మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మీ పని చేసే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. బైబిల్ తరగతిలో అనేకమైన అద్భుతమైన విషయాలు మీ వాక్యములో నుంచి మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. వచ్చిన పిల్లలందరినీ తిరిగి వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మా అందరికీ దయచేయమని కోరుకుంటూ తెచ్చిన అల్పాహారాన్ని బట్టి స్తోత్రాలు. అందరికీ సమృద్ధిగా సరిపోవులాగున దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యములోని మాటల ద్వారా ప్రార్థిస్తున్నాం, వాటిని పవిత్రపరచమని, అందులో ఉన్న దోషాన్ని ప్రార్థన ద్వారా తీసివేయమని కోరుకుంటూ ఆహారం లేని వారికి ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.